కూడా దేవునికి వ్యతిరేకంగా లాజరు జీవించలా. మనం గమనించినట్లయితే ఎక్కడుండేవాడంట లాజరు? ధనవంతుని యొక్క భోజనపు బల్ల దగ్గర కూర్చున్నాడు. ఎలా కడుపు నింపుకుంటున్నాడు ఆయన? కింద పడ్డ రొట్టె ముక్కలతో. హల్లెలూయా. ఎప్పుడు కూడా నా యజమానుడు లేడు కదా, దీన్ని తీసుకొని తింటానని అనుకోనే లాజరు అనుకోలే. ఎప్పుడు కూడా అలా అనుకోలే. ఆ కింద పడి రాలిపోయిన రొట్టె ముక్కలు తీసుకున్నాడు, కానీ ఎప్పుడు కూడా తన చెయ్యి చాసి తనకు కావలసింది తీసుకోలా. దేవుని ఎడల భయము కలిగి, భక్తి కలిగి, నీతి కలిగి, యథార్థత కలిగి, పరిశుద్ధత కలిగి జీవించిన వాడిగా లాజరు ఉన్నాడు. ధనవంతుడైతే తన ఇష్టానుసారంగా బ్రతికాడు. జాలి లేనివాడిగా ఉన్నాడు, కనికరం లేనివాడిగా ఉన్నాడు, దేవుని ఎడల భయభక్తులు లేనివాడిగా ఉన్నాడు, లోక సంబంధిగా జీవించి ఉన్నాడు. అయితే వీరిరువురు కూడా మరణించారు. ఆ మరణించిన తర్వాత వీరు ఉన్న స్థలాలను మనం గమనించినట్లయితే, ఏ వ్యక్తి అయితే భూమి మీద తన ఇష్టానుసారంగా బ్రతికాడో, దేవుడు లేకుండా బ్రతికాడో, ఆ వ్యక్తి ఎక్కడున్నాడంటే నిత్య నరకాగ్ని జ్వాలల్లో, పాతాళంలో యాతన పడుచున్నట్లుగా బైబిల్ గ్రంథంలో వ్రాయబడి ఉంది. అదే రీతికి భేదవాడైన లాజరు చనిపోయాడు. లాజరు దేవుని ఎడల భయభక్తులు కనపరచడాన్ని బట్టి అబ్రహాము రొమ్మును ఆనుకొని నెమ్మది పొందుకున్నట్లుగా దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది.